Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బోల్తా పడిన మామిడికాయల లారీ. 9 మంది దుర్మరణం, 12 మందికి తీవ్ర గాయాలు. ప్రమాద సమయంలో 21 మంది కూలీలు. పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై ప్రమాదం. వరంతా కూలీలు పొట్టకూట కోసం ఎప్పటిలాగానే పనికి వచ్చారు. కానీ ఇంటికి తిరిగి వెళ్ళలేదు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. కాపు కాచిన మృత్యువు కాటేసింది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 9 మంది చనిపోయారు. అన్నమయ్య జిల్లాలో జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం. రాజంపేట నుంచి రైల్వే కోడూరు మార్కెట్కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై అదుపు తప్పి బోల్తాపడింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 21 మంది కూలీలున్నారు. మృతులంతా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీ, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వద్దివేడు, కల్వకుంట్ల ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తోంది. వీరంతా రాజంపేట మండలం ఇసుకపల్లి గ్రామ పరిసరాల్లోని తోటల నుంచి మామిడికాయలను కోయడానికి వచ్చారు. అనంతరం కోసిన వాటిని లారీకి లోడ్ చేసి రైల్వే కోడూరు మార్కెట్కు తీసుకెళ్తున్నారు. వారు లారీపై కూర్చొని ఉండగా ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడడంతో లారీ కింద వీళ్లంతా చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో చిక్కుకున్న 12 మందిని రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా సుమన్ టీవీ ప్రతినిధి అన్నమయ్య జిల్లా నుంచి అందిస్తారు రవి. ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ఎంతమంది చనిపోయారు? ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి? సార్, రైల్వే కోడూరు నుంచి ఆదివారం పొద్దున్న 7 గంటల ప్రాంతంలో ఒక లారీలో సుమారు 22 మంది మామిడికాయల కోతకని బయలుదేరారు సార్. రాజంపేట ప్రాంతం ఇసుకపల్లి వద్దకు. అయితే మామిడికాయలు కోయడం జరిగింది, లోడ్ చేసుకున్నారు. సుమారు అక్కడి నుంచి 9 గంటల ప్రాంతంలో బయలుదేరారు సార్ ఈ 22 మంది కూలీలు. ఇందులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు సార్. అయితే అక్కడి నుంచి రెడ్డిపల్లి కట్ట, పుల్లంపేట మండలం రెడ్డిపల్లి కట్ట వద్దకు చేరుకునే సమయంలో లారీ బోల్తా పడడంతో 8 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది సార్. ఒక్కరు వచ్చేసి హాస్పిటల్కు తరలించిన తర్వాత చనిపోయారు. 12 మందికి తీవ్ర గాయాలు సార్. వాళ్ళు కూడా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీళ్ళందరూ ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు సార్. శెట్టిగుంట ఎస్టీ కాలనీ వారు వీళ్ళు. రవి ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం అంటే ఎదురుగా ఏదైనా వెహికల్ రావడం జరిగిందా, వెహికల్ ఢీకొట్టడం జరిగిందా, లేదంటే డ్రైవర్ ఏదైనా నిద్రమత్తులో ఉండడం జరిగిందా? అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి సార్? ఎదురుగా ఏది వెహికల్ రాలేదని చెప్తున్నారు పోలీసులు. ఈ కొద్ది నిద్రమత్తులో ఉండడం ఉంటుందనేది ఒక సందేహం అయితే వ్యక్తం చేస్తున్నారు సార్ పోలీసులు. అంటే కేవలం చెరువు కట్ట మీద వెళ్తుంది అంటున్నారు. చెరువు కట్ట మీద వెళ్ళేటప్పుడు లారీ చాలా నెమ్మదిగా వెళ్తుంది. నెమ్మదిగా వెళ్లే క్రమంలో వేగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంతమంది చనిపోవడానికి కారణాలు ఏంటి? అంటే చనిపోయిన వారందరూ కూడా లారీ లోడ్ కింద పడి చనిపోయి ఉంటారా సార్? అంటే వీళ్ళు అందరూ లారీ ఫుల్ లోడ్ చేసుకొని ఆ పైన కట్ట కట్టుకొని పైన కూర్చున్నారు సార్. ఎప్పుడు లారీ తిరగబడడంతో ఆ లారీ కింద పడిపోయారు సార్ వీళ్ళు. కొందరైతే చల్లా చెదురుగా బయటపడిన వాళ్ళు కొంత ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ అయితే కింద పడిన వాళ్ళు మాత్రం పూర్తిగా నుజ్జును అవడం జరిగింది. ఈ 8 మంది అక్కడికక్కడే కింద పడిన వాళ్ళు 8 మంది చనిపోయారు సార్. ఒక్కరికి మాత్రమే తీవ్ర గాయాలు. వాళ్ళు బయట కొంత దూరంగా డిస్టెన్స్ తో పడడం వల్ల వాళ్ళకైతే చిన్న గాయాలు సార్. వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. మా ప్రతినిధి రవి చెబుతున్న దాని ప్రకారం వీళ్ళందరూ కూడా మామిడికాయలను తీసుకొని లారీలో లోడ్ చేసుకొని వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళేటువంటి క్రమంలో పూర్తిగా లారీ అంతా కూడా పూర్తిగా ఫుల్ లోడ్తో ఉండడం, ఆ లోడ్ అంతా కూడా ప్యాక్ చేసేసేయడం, వాటి మీద కూర్చోవడం. దాదాపుగా 21 మంది ఈ మినీ లారీ మీద ఐషర్ వెహికల్ మీద ప్రయాణిస్తున్నారు. అయితే ఒక్కసారిగా
చెరువు కట్ట మీద ప్రయాణించే క్రమంలో అక్కడికి వెళ్ళేటువంటి రోడ్డు చాలా నేరోగా ఉంటుంది కాబట్టి, ఇరుగ్గా ఉంటుంది కాబట్టి, తోటల్లో నుంచి చెరువు కట్ట మీద నుంచిగా రోడ్డు మీదకు వెళ్ళేటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. చెరువు కట్ట మీద నేరోగా ఉండేటువంటి ఇరుకైనటువంటి రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందుతోంది. సో ఒక్కసారిగా మినీ లారీ బోల్తా పడడంతో లారీ కింద లోడ్ కింద పడిపోయి దాదాపుగా 9 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. 8 మంది స్పాట్లోనే చనిపోయారు. మరొకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్లుగా తెలుస్తుంది. 12 మందికి అయితే గాయాలయ్యాయి. వారిలో ఎంతమంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడతారో తెలియనటువంటి సమాచారం. అయితే గాయపడినటువంటి వీరందరూ కూడా, ఇంజూరస్ అయినటువంటి వీరందరూ కూడా నేరుగా లారీ మీద నుంచి దూరంగా పడిపోవడం వల్లే కొంతవరకు ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలినటువంటి 9 మంది లారీ కింద పడిపోవడం, అలాగే లారీ కూడా ఫుల్ లోడ్తో ఉండడం, లోడ్ కింద పడిపోవడంతో ఒక్కసారిగా ఏం చేయలేని పరిస్థితి. సో సెకండ్ల వ్యవధిలోనే వీళ్ళందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు చేయడానికి కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం స్క్రీన్ మీద చూడొచ్చు, మామిడికాయల లోడ్ మొత్తం లోడ్ అంతా కనిపిస్తుంది. ఆ మామిడికాయలన్నీ కూడా ఆ ట్రేస్లో ఉన్నాయి. ఆ ట్రేస్ అంతా కూడా బయటపడిపోయి చల్లా చెదురుగా మారిపోయింది. సో మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవరు, క్లీనర్ వీళ్ళ వరకు కొంతవరకు సురక్షితంగా బయటపడి ఉండొచ్చు. ఎందుకంటే లోపల ఉన్నారు కాబట్టి, క్యాబిన్ లోపల ఉన్నారు కాబట్టి. ఒక్కసారిగా పూర్తిగా బోల్తా పడడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు ఉదయం నుంచి పనిచేసి మామిడికాయలంతా కూడా పూర్తిగా లోడ్ చేసి ప్రశాంతంగా ఇక తమ గమ్యస్థానాలకు వెళ్ళిపోతున్నాంలే అనుకునేటువంటి సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి ప్రధాన కారణం వీరందరూ కూడా లారీ పైన, లోడ్ పైన కూర్చో ఉండడం వల్లే ఇంత భారీ ప్రమాదం, ఇంత ఘోర ప్రమాదం జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విజువల్స్ చూస్తూనే అర్థమవుతుంది మనకి. సో ఒకవేళ వీరు లారీ మీద ఎక్కకుండా, లారీ లోడ్ మీద, లారీ టాప్ మీద ఎక్కకుండా కానీ వేరే వెహికల్లో కానీ ప్రయాణించుంటుండే, ఒకవేళ ఇది బోల్తా పడినా కూడా, ఒకవేళ ఈ ప్రమాదం జరిగినా కూడా చాలామంది ప్రాణాలతో బయటపడేవారు. ఆ లారీకి సంబంధించినటువంటి ఆ లోడ్ని తీసుకువెళ్తున్నటువంటి వారు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం, ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకి డిఫర్డ్ విజువల్లో కూడా మనకు కనిపిస్తోంది. సో చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంతమంది కూలీలు చనిపోవడం, ఒకే సంఘటనలో 9 మంది చనిపోవడం. అయితే మిగిలినటువంటి 12 మంది, ఈ 12 మంది కూడా ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో, సో వీళ్ళందరూ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.